ఇండియా అండ్ ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య జరిగిన టాప్ 5 ఓడిఐ మ్యాచెస్ చూద్దాం. నెంబర్ 5 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ ఓడిఐ 2019 లో మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్ అయిన థర్డ్ ఓడిఐలో ఇండియా సూపర్ విక్టరీ కొట్టి సిరీస్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఆసీస్ గెలవగా సెకండ్ మ్యాచ్ లో ఇండియా గెలిచి సిరీస్ ని లెవెల్ చేసింది. అయితే సిరీస్ డిసైడ్ చేసే మూడవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీం పవర్ ప్లే లో భువీ స్వింగ్ బౌలింగ్ కి ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తర్వాత చాహల్ దెబ్బకి 230 పరుగులకి ఆల్అౌట్ అయింది. తర్వాత చేజింగ్ లో ఇండియా కొంచెం తడబడింది. 59 రన్స్ కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన ధోని అండ్ కోహ్లీ థర్డ్ వికెట్ కి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 46 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కేదార్ జాదవ్ తో కలిసి 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ ని నెలకొల్పాడు ధోని. ధోని 114 బాల్స్ లో 87 రన్స్ చేయగా జాదవ్ 57 బాల్స్ లో 61 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్ లో 10 ఓవర్లు వేసి 6 వికెట్లు తీసిన చాహల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ గెలిచి కేవలం సిరీస్ గెలవడమే కాకుండా ఫస్ట్ టైం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ లో గెలిచిన ఇండియన్ కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. నెంబర్ 4 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వరల్డ్ కప్ 2011 ఓడిఐ వరల్డ్ కప్ లో సెకండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రెండు టీమ్స్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రిక్కీ పాంటింగ్ సూపర్ సెంచరీ చేయడంతో 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది. చేజింగ్ లో టీమిండియా సెహ్వాగ్ 15 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ సచిన్ అండ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించారు. వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు చేసి అవుట్ అయ్యాక వచ్చిన కోహ్లీ అండ్ ధోని కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు. అయితే యువీతో జతగట్టిన సురేష్ రైనా దూకుడుగా ఆడుతూ యువీ మీద ప్రెజర్ లేకుండా చేశాడు. మరో ఎండ్ లో యువీ యాంకర్ రోల్ ప్లే చేస్తూనే హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. ఈ విజయంతో ఇండియా సెమీస్ కి చేరుకుంది. నెంబర్ 3 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ 2013 లో జైపూర్ లో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ మెమరబుల్ విక్టరీ అందించారు. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా ఈ మ్యాచ్ లో సూపర్ కంబ్యాక్ చేశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు పెట్టింది. ఆసీస్ టీం బ్యాటింగ్ ఆర్డర్ లో మొదటి 5 బ్యాట్స్మెన్స్ కూడా హాఫ్ సెంచరీలు కొట్టడంతో ఆసీస్ బిగ్ స్కోర్ చేసింది. అయితే చేజింగ్ లో టీమిండియా టాప్ 3 బ్యాట్స్మెన్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. రోహిత్ అండ్ ధావన్ కలిసి మొదటి వికెట్ కి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 95 పరుగులు చేసిన ధావన్ అవుట్ అయ్యాడు. అయితే తర్వాత వచ్చిన కోహ్లీ రోహిత్ తో కలిసి సెకండ్ వికెట్ కి 182 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కోహ్లీ కేవలం 52 బాల్స్ లో 100 పరుగులు చేయగా ఓపెనర్ రోహిత్ 123 బాల్స్ లో 141 పరుగులు చేయడంతో ఇండియా 44 ఓవర్లోనే టార్గెట్ ని ఫినిష్ చేసింది. నెంబర్ 2 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫస్ట్ ఓడిఐ 2016 లో పెర్త్ లో జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియాపై ఊహించని విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ కి దిగిన ఇండియా 36 పరుగులకే ఓపెనర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కి 207 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 91 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయినప్పటికీ రోహిత్ బ్యాటింగ్ ని కొనసాగించాడు. కేవలం 163 బాల్స్ లో 171 పరుగులు చేయడంతో ఇండియా 309 పరుగుల స్కోర్ చేసింది. చేజింగ్ లో ఆసీస్ 5వ ఓవర్ లో 21 పరుగులకే ఓపెనర్లు పించ్ అండ్ వార్నర్ వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత వచ్చిన స్మిత్ అండ్ బెయిలీ మ్యాచ్ విన్నింగ్ సెంచరీస్ చేసి ఆస్ట్రేలియాకి సూపర్ విక్టరీ అందించారు. నెంబర్ 1 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 7th ఓడిఐ 2013 లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిరీస్ డివైడర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకి ఓపెనర్లు ఇద్దరు ఫస్ట్ వికెట్ కి 112 పరుగులు జోడించారు. 60 రన్స్ చేసి ధావన్ అవుట్ అవగా తర్వాత వచ్చిన కోహ్లీ కూడా పరుగులు ఏమీ చేయకుండానే రన్అట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రైనా అండ్ యువీ కూడా తక్కువ స్కోర్ కే పెవిలియన్ కి చేరుకున్నారు. 34 ఓవర్లలో 207 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ వెంటనే గేర్స్ మార్చేశాడు. చిన్నస్వామి స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం కురిపించాడు. 156 బాల్స్ లో రోహిత్ డబుల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. మొత్తం 16 సిక్స్లు కొట్టిన రోహిత్ 209 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో ధోని కూడా వేగంగా పరుగులు చేస్తూ 38 బాల్స్ లో 62 పరుగులు చేసి సూపర్ ఫినిష్ ఇచ్చాడు. తర్వాత చేజింగ్ లో ఆసీస్ టీం తడబడింది. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ ఒక ఎండ్ లో మ్యాక్స్వెల్ అండ్ ఫాల్క్నర్ సిక్సర్లతో అటాకింగ్ గేమ్ ఆడుతూ స్కోర్ బోర్డ్ ని ముందుకు పరిగెట్టించారు. మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాక వచ్చిన వాట్సన్ కూడా అదే రీట్లో హిట్టింగ్ చేశాడు. తర్వాత వాట్సన్ కూడా అవుట్ అయినప్పటికీ ఫాల్క్నర్ మాత్రం క్రీజ్ లో పాతుకుపోయాడు. 72 బాల్స్ లో 113 పరుగుల మీద డేంజరస్ గా ఉన్న ఫాల్క్నర్ ని షమి అవుట్ చేయడంతో ఇండియా 57 పరుగుల తేడాతో గెలిచింది.